హలో దోస్తులు, వెల్కమ్ టు జయసుధాస్ విలేజ్ కిచెన్. ఇవాళ మన పల్లెటూరి వంట చిర్రాకు తాలింపు ఎలా చేయాలో చూసేద్దామండి. ఈ ఆకును మా ఊర్లో అయితే చిర్రాకని కానీ లేదా తరిగాకని కానీ పిలుస్తాం. మీ ఊర్లో ఏమని పిలుస్తారో కమెంట్ చేసేయండి. ఇప్పుడు ఆకంతా తుంచుకొని వాటర్లో వేసి బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు చిటపట వేగాక ఇందులో 3-4 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. అలానే ఇందులో 4-5 వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. అలానే 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఇవి బాగా వేగాక ఇందులో మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న చిర్రాకు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి గ్యాస్ సిమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలి. ఆకు బాగా ఫ్రై అయ్యాక ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని అందులో ఉన్న నీరు అంతా ఆవిరైపోయాక గ్యాస్ ఆపేయాలి. అంతే, మన చిర్రాకు తాలింపు రెడీ. ప్లీజ్ దోస్తులు, మీకు కనుక మా విలేజ్లో చేసుకునే సింపుల్ వంట నచ్చినట్లయితే సబ్స్క్రైబ్